హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వైలీస్ కాంపిటేటివ్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి. ఇది ఏపీఎస్సి, ఏబీఓ, ఎఫ్బీఓ, గ్రూప్ 1 అండ్ ఎండోమెంట్స్ వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది చాలా చిన్న టాపిక్ అండి. మనకి ఆల్మోస్ట్ 3 to 5 మార్క్స్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. మనకి ఏబీఓ అండ్ ఎఫ్బీఓ మెయిన్స్ ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియో వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఈ టాపిక్ని కనుక మనం నేర్చుకుంటే మనకి ఆల్మోస్ట్ 3 to 5 మార్క్స్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 4 వీడియోస్ అయితే రాబోతున్నాయండి. మొత్తం అన్ని కవర్ చేస్తూ ఆల్మోస్ట్ 200 క్వశ్చన్స్. ఈ 200 క్వశ్చన్స్ దాటి ఎక్కడికి వెళ్ళరండి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి మేము గ్యాదర్ చేసుకొని ఈ క్వశ్చన్స్ అయితే మేము తయారు చేసి వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి by hitting the like button, share button and subscribe button. Please encourage us to do the content like this. Without any delay, let's get into the video. ముందు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎంసీక్యూస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ డిజాస్టర్ అంటే ఏంటో తెలుసుకుందామండి. ఏ డిజాస్టర్ ఈజ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ దట్ అకర్స్ గ్రేట్ డ్యామేజ్, లాస్ ఆఫ్ లైఫ్ అండ్ డిస్టర్బెన్స్ టు నార్మల్ లైఫ్ అండ్ ఎన్వైర్న్మెంట్. డిజాస్టర్ అనేది తెలుగులో విపత్తు అంటారండి. విపత్తు అనేది హఠాత్తుగా కానీ అనూహ్యంగా కానీ జరిగే ఘోర సంఘటన. ఇది మనుషుల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణానికి నష్టం మరియు సాధారణ జీవనానికి అంతరాయం కలిగిస్తుంది. విపత్తు ప్రకృతి కారణాల వల్ల కానీ మనుషుల చర్యల వల్ల కానీ ఏర్పడవచ్చు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ అంటే దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్. ఫస్ట్ వన్ ఈస్ న్యాచురల్ డిజాస్టర్, సెకండ్ వన్ ఈస్ మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్ మేడ్ డిజాస్టర్. న్యాచురల్ డిజాస్టర్స్ అంటే భూకంపాలు, తుఫాన్లు, వరదలు, సునామీలు. అలానే మనకి మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్ అంటే పరిశ్రమల ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, భవనం కూలిపోవడం, ట్రైన్ యాక్సిడెంట్స్, ఏరోప్లేన్ క్రాషెస్ ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా మనకి మ్యాన్ మేడ్ ఆర్ హ్యూమన్ మేడ్ డిజాస్టర్స్. ఇప్పుడు క్వశ్చన్స్లోకి మనం వెళ్ళిపోదాం. Which cyclone killed thousands of people in Bangladesh on November 15, 2007? నవంబర్ 15, 2007న బంగ్లాదేశ్లో వేలాది మందిని బలికొన్న తుఫాను ఏది? And the answer is option 1, సిదర్. నవంబర్ 15, 2007న బంగ్లాదేశ్లో వేలాది మంది బలికొన్న తుఫాను సిదర్. తుఫాను పేరు సిదర్. Approximately how many people died due to the tsunami that occurred in the Indian Ocean on December 26, 2004? డిసెంబర్ 26, 2004న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా సుమారు ఎంతమంది మరణించారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 2 lakhs. డిసెంబర్ 26, 2004న హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీ కారణంగా సుమారు 2 లక్షల మంది మరణించారు. What are the measures taken to reduce the effects of a disaster immediately after it occurs? విపత్తు సంభవించిన వెంటనే దాని ప్రభావాలను తగ్గించడానికి తీసుకునే చర్యలు ఏమిటి? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, రిలీఫ్ మెషర్స్, సహాయక చర్యలు. విపత్తు సంభవించిన వెంటనే దాని ప్రభావాలను తగ్గించడానికి తీసుకునే చర్యలు రిలీఫ్ మెషర్స్. What is the use of modern science, technology and information technologies to reduce the severity of disaster called? విపత్తుల తీవ్రతను తగ్గించడానికి ఆధునిక శాస్త్రం, సాంకేతికత మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానాలు ఉపయోగాన్ని ఏమని పిలుస్తారు? అండ్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. The use of modern science, technology and information technologies to reduce the severity of disasters called disaster management. Which ministry deals with man-made disasters in India? భారతదేశంలో మానవ నిర్మిత విపత్తులను ఏ మంత్రిత్వ శాఖ పరిష్కరిస్తుంది? And the answer is option 4, హోమ్ మినిస్ట్రీ. హోమ్ మంత్రిత్వ శాఖ is the correct answer. భారతదేశంలో మానవ నిర్మిత విపత్తులను హోమ్ మంత్రిత్వ శాఖ పరిష్కరిస్తుంది. What is a natural or human induced hazardous event that causes loss of life, property, livelihood and environmental destruction called? ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జీవనోపాధి నష్టం మరియు
పర్యావరణ విధ్వంసం కలిగించే సహజ లేదా మానవ ప్రేరేపిత ప్రమాదకర సంఘటనలను ఏమంటారు? And the answer is option 2. కాల్మిటీ, వైపరీత్యం is a correct answer. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, జీవనోపాధి నష్టం మరియు పర్యావరణ విధ్వంసం కలిగించే సహజ లేదా మానవ ప్రేరేపిత ప్రమాదకర సంఘటనను వైపరీత్యం అంటారు. What is the degree to which the area where a dangerous incident occurred is contaminated called? ప్రమాదకరమైన సంఘటన జరిగిన ప్రాంతం ఎంతవరకు కలుషితమయ్యిందో అని ఏమంటారు? And the answer is option 4. Vulnerability, దుర్బలత్వం. What are the activities and actions taken before a disaster event to effectively deals with the impact of disasters called? విపత్తుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విపత్తు సంఘటనలకు ముందు తీసుకున్న కార్యకలాపాలు మరియు చర్యలు ఏమని పిలుస్తారు? And the answer is option 1. రెడీనెస్, సంసిద్ధత. విపత్తుల ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి విపత్తు సంఘటనలకు ముందు తీసుకున్న కార్యకలాపాలు మరియు చర్యలను సంసిద్ధత అని పిలుస్తారు. In which year was the Disaster Management Act enacted in India? భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? And the answer is option 2. 2006. భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం 2006 సంవత్సరంలో రూపొందించబడింది. What does disaster means in Greek and Latin? గ్రీకు మరియు లాటిన్ భాషలలో విపత్తు అంటే ఏమిటి? And the answer is option 3. Evil star, దుష్ట నక్షత్రం. గ్రీకు మరియు లాటిన్ భాషలో విపత్తు అంటే దుష్ట నక్షత్రం. What are radioactive explosives called? రేడియోధార్మిక పేలుడు పదార్థాలను ఏమంటారు? And the answer is option 1. Dirty bomb, backpack bomb is the correct answer. రేడియోధార్మిక పేలుడు పదార్థాలను డర్టీ బాంబ్, బ్యాక్ప్యాక్ బాంబ్ అని అంటారు. In which ocean did the tsunami occur on December 26, 2004? డిసెంబర్ 26, 2004న ఏ సముద్రంలో సునామీ సంభవించింది? And the answer is option 4. ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం. డిసెంబర్ 26, 2004న హిందూ మహాసముద్రంలో సునామీ సంభవించింది. Which organization collects information on disasters, social and economic life of the country and the impact on GDP growth? విపత్తులు దేశ సామాజిక మరియు ఆర్థిక జీవితం మరియు జీడిపి వృద్ధిపై ప్రభావం గురించి సమాచారాన్ని ఏ సంస్థ సేకరిస్తుంది? And the answer is option 3. National Institute for Disaster Management. విపత్తులు దేశ సామాజిక మరియు ఆర్థిక జీవితం మరియు జీడిపి వృద్ధిపై ప్రభావం గురించి సమాచారాన్ని సేకరించే సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. What types of disasters are earthquake, tsunami and volcanic eruption? భూకంపం, సునామీ మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు ఏ రకమైన విపత్తులు? And the answer is option 1. Natural disaster, ప్రకృతి విపత్తులు. భూకంపం, సునామీ మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలు ఏ రకమైన విపత్తులు అంటే ప్రకృతి విపత్తులు. What are social natural disasters? సామాజిక ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏమిటి? And the answer is option 4. All of the above. పైన పేర్కొన్నవన్నీ: వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, కరువు. సామాజిక ప్రకృతి వైపరీత్యాలు అంటే వరదలు, కొండ చర్యలు విరిగిపడటం, కరువు. In how many types can disasters be classified? విపత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? And the answer is option 1. 2. విపత్తులను 2 రకాలుగా వర్గీకరించవచ్చు.
What types of disasters are industrial accidents, train, road and plane accidents, terrorist attacks, etc.? పారిశ్రామిక ప్రమాదాలు, రైళ్లు, రోడ్డు మరియు విమాన ప్రమాదాలు ఏ రకమైన విపత్తులు? ఉగ్రవాది దాడులు మొదలైనవి. And the answer is option 2. Human induced disasters, మానవ ప్రేరేపిత వైపరీత్యాలు. పారిశ్రామిక ప్రమాదాలు, రైళ్లు, రోడ్డు మరియు విమాన ప్రమాదాలు, ఉగ్రవాది దాడులు మొదలైనవి మానవ ప్రేరేపిత వైపరీత్యాలు. Where is the International Meteorological Organization headquarters located? అంతర్జాతీయ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? And the answer is option 4. జెనీవా. అంతర్జాతీయ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. What are the hazards caused by nature? ప్రకృతి వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటి? And the answer is option 4. All of the above. పైన పేర్కొన్నవన్నీ. భూకంపం, గ్లోబల్ వార్మింగ్, తుఫాన్లు. ప్రకృతి వల్ల కలిగే ప్రమాదాలు భూకంపం, గ్లోబల్ వార్మింగ్, తుఫాన్లు. Which organization receives disaster data from different countries around the world? ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి విపత్తుల డేటాను ఏ సంస్థ అందుకుంటుంది? And the answer is option 1. Center for Research on the Epidemiology and Disaster. ఎపిడెమియాలజీ మరియు విపత్తులపై పరిశోధన కేంద్రం. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుండి విపత్తుల డేటాను సేకరిస్తున్న సంస్థ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ది ఎపిడెమియాలజీ అండ్ డిజాస్టర్. When did the Shanxi province earthquake, which caused the most casualties in China, occurs? చైనాలో అత్యధిక ప్రాణ నష్టానికి కారణమైన షాన్సీ ప్రావిన్స్ భూకంపం ఎప్పుడు సంభవించింది? And the answer is option 2. 1556 January 23rd. చైనాలో అత్యధిక ప్రాణ నష్టానికి కారణమైన షాన్సీ ప్రావిన్స్ భూకంపం 1556 జనవరి 23న సంభవించింది. Where is the Geological Survey of India located? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? And the answer is option 4. కోల్కతా. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కోల్కతాలో ఉంది. వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్? విపత్తు నిర్వహణలో ఏ అంశాలు ఉన్నాయి? And the answer is option 4. All of the above. పైన పేర్కొన్నవన్నీ. రీకన్స్ట్రక్షన్, రీహాబిలిటేషన్, ఎమర్జెన్సీ రెస్పాన్స్. Where has the state government launched the Disaster and Risk Management Program with the support of the United Nations Development Program? ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం విపత్తు మరియు ప్రమాద నిర్వహణ కార్యక్రమంను ఎక్కడ ప్రారంభించింది? And the answer is option 3. తమిళనాడు. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వం విపత్తు మరియు ప్రమాద నిర్వహణ కార్యక్రమంను తమిళనాడులో ప్రారంభించింది. According to a World Bank study, what percentage of India's GDP is the economic loss due to disasters? ప్రపంచ బ్యాంకు అధ్యయనం ప్రకారం భారతదేశ జీడిపిలో విపత్తుల వల్ల కలిగే ఆర్థిక నష్టం ఎంత శాతం? And the answer is option 3. 2%. ప్రపంచ బ్యాంకుకు అధ్యయనం ప్రకారం భారతదేశ జీడిపిలో విపత్తుల వల్ల కలిగే ఆర్థిక నష్టం 2%. Where is the National Disaster Management Authority located? జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఎక్కడ ఉంది? And the answer is option 3. ఢిల్లీ. జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ఢిల్లీలో ఉంది. In which year did a cyclone in India kill more than 3 lakhs people? భారతదేశంలో ఏ సంవత్సరంలో తుఫాను
3 లక్షలకు పైగా ప్రజలను చంపింది? And the answer is option 1. November 25th, 1839 is the correct answer. భారతదేశంలో 25 నవంబర్ 1839వ సంవత్సరంలో తుఫాను 3 లక్షలకు పైగా ప్రజలను చంపింది. What percentage of India's land area is prone to flooding? భారతదేశం భూభాగంలో ఎంత శాతం వరదలకు గురవుతుంది? And the answer is option 4. 12%. భారతదేశ భూభాగంలో 12% వరదలకు గురవుతుంది. Which coastal area in India is prone to tsunami? భారతదేశంలో సునామీలకు గురయ్యే తీర ప్రాంతం ఏది? And the answer is option 3. ఈస్ట్ కోస్ట్, తూర్పు తీరం. భారతదేశంలో సునామీలకు గురయ్యే తీరం ప్రాంతం తూర్పు తీరం. What was the name of the atomic bomb dropped on the city of Hiroshima? హిరోషిమా నగరంపై వేసిన అణుబాంబు పేరు ఏమిటి? And the answer is option 3. Little boy. What is the reaction that takes place in a hydrogen bomb? హైడ్రోజన్ బాంబులలో జరిగే ప్రతిచర్య ఏమిటి? And the answer is option 4. Nuclear fission reaction. అణు సంలీన చర్య. హైడ్రోజన్ బాంబులో జరిగే ప్రతిచర్య న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్. Where is the International Tsunami Information Center located? అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడుంది? And the answer is option 1. హోనోలులు. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం హోనోలులులో ఉంది. Where is the headquarters of the South Asian Disaster Knowledge Work? దక్షిణాసియా విపత్తు నాలెడ్జ్ వర్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? And the answer is option 2. ఢిల్లీ. దక్షిణాసియా విపత్తు నాలెడ్జ్ వర్క్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. What percentage of India's land area is at risk of cyclones? భారతదేశ భూభాగంలో ఎంత శాతం ప్రాంతం తుఫాన్ల ప్రమాదంలో ఉంది? And the answer is option 2. 8%. భారతదేశ భూభాగంలో 8% ప్రాంతాలు తుఫాన్ల ప్రమాదంలో ఉన్నాయి. Where is the National Center for Disaster Management located? జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది? And the answer is option 2. కోల్కతా. జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం కోల్కతాలో ఉంది. What is the process that takes place in a nuclear bomb? అణు బాంబుల్లో జరిగే ప్రక్రియ ఏమిటి? And the answer is option 1. న్యూక్లియర్ ఫిషన్. అణు విచ్ఛిత్తి. అణు బాంబుల్లో జరిగే ప్రక్రియ న్యూక్లియర్ ఫిషన్. When was the atomic bomb dropped on the city of Hiroshima? హిరోషిమా నగరంపై అణుబాంబు ఎప్పుడు వేయబడింది? And the answer is option 4. August 6, 1945. హిరోషిమా నగరంపై అణుబాంబు 6 ఆగస్ట్ 1945. Which B-29 bomber dropped the atomic bomb on Hiroshima? హిరోషిమాపై అణుబాంబును వేసిన B-29 బాంబర్ ఏది? And the answer is option 1. Analog. హిరోషిమాపై అణుబాంబును వేసిన B-29 బాంబర్ అనలాగ్. What are the protective measures to be taken in the event of a nuclear accident? అణు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవలసిన రక్షణ చర్యలు ఏమిటి? And the answer is option 4.
ఆల్ ఆఫ్ ది అబోవ్. పైన పేర్కొన్నవన్నీ. పేలుడు వైపు చూడకండి. నీరు మరియు ఆహారాన్ని మూసి ఉంచండి. కిటికీలు మరియు తలుపులు మూసి ఇంటి లోపల ఉండండి.